ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అటు కర్ణాటక, తమిళనాడులో కూడా ఈయన గురించి తెలుసని చెప్పుకుంటూ ఉంటారు వేణుస్వామి. అయితే అటువంటి వేణుస్వామి 2024లో జరగబోయే ఏపీ ఎలక్షన్స్ గురించి సంచలన ప్రిడిక్షన్స్ చేశారు. ఏపీలో కుప్పం నుంచి చంద్రబాబు, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచే ప్రసక్తే లేదని, ఇద్దరికి డిపాజిట్లు కూడా రావంటూ సంచలన విషయం బయటపెట్టారు వేణుస్వామి. ఏపీ పొలిటికల్ వర్గాల్లో, సినీ వర్గాల్లో జ్యోతిష్కుడుగా వేణుస్వామి ఎప్పుడూ మారుమోగుతూ ఉంటారు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆయన పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి 2019లో జగన్ సీఎం అయిన వెంటనే నేను టీడీపీకి, చంద్రబాబుకు ఒక సలహా ఇచ్చానని, 3 ఏళ్ల పాటు మా నాన్న జగన్ను వదిలేయాలని నేను చెప్పానని, చివరి 2 ఏళ్లు మాత్రం జగన్ పాలనపై విమర్శలు చేయాలని చెప్పానని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలు మాత్రం జగన్ సీఎం అయిన క్షణం నుంచి విమర్శలు చేశారని వేణుస్వామి వెల్లడించారు. టీడీపీ డ్యామేజ్ కావడానికి స్వయంకృత అపరాధం కారణమని ఆయన అన్నారు. కొన్ని నెలల క్రితం వరకు టీడీపీ గెలుస్తుందనే అభిప్రాయం ఉందని, పొత్తు ప్రకటించిన తర్వాత ప్రస్తుతం వైసీపీ గెలుస్తుందని వేణుస్వామి పేర్కొన్నారు. నేను చెప్పిన వాటిలో 100% జరుగుతాయని ఆయన వెల్లడించారు. నా జ్యోతిష్యం 3% ఓటు బ్యాంకును మార్చుతుందని రాజకీయ నేతలు నమ్ముతారని వేణుస్వామి అన్నారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత జగన్కు సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. లోకేష్కు ఎడ్జ్ ఉందని, చంద్రబాబు, బాలయ్య, పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని, బాలయ్యకు టగ్ ఆఫ్ వార్గా ఉంటుందని, అయితే ఇందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశమే లేదన్నారు వేణుస్వామి. రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబులకు కూడా గెలిచే అవకాశం లేదని, మరికొందరు వైసీపీ మంత్రులు ఓడిపోతారని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ జాతకంలో కారాగార దోషం ఉందని, ఆయన జైలుకు వెళ్లే అవకాశం స్పష్టంగా ఉందని వెల్లడించారు వేణుస్వామి. రాబోయే 14 నెలల్లో ఆయన జైలుకు వెళ్తారని వేణుస్వామి పేర్కొన్నారు. కేసీఆర్ చేసిన యాగ ఫలితాల వల్ల ఆయనకు ఇబ్బందులు లేవు కానీ పార్టీలో సంచలనాలు చోటు చేసుకుంటాయని వేణుస్వామి అన్నారు. పార్టీ పేరు మార్చడం వల్లే కేసీఆర్ పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని వేణుస్వామి వెల్లడించారు.